ప్రొఫెసర్ చిరంజీవులు గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నేను బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు మా కన్వీనర్లు ఐలి వెంకన్న, రైలు శేఖర్ గారు, ఎల్కంటి విజయ్, మా ఇంటలెక్చువల్ ఫోరం కార్యవర్గ సభ్యుడైన శ్రీకాంత్ గారు, మా పెద్దలు వైస్ చైర్మన్ దుర్గయ్య అన్న, మా నాగేష్ అన్న మరియు నాగకృష్ణమన్న, అంబాల నారాయణ, ఈ రోజంతా మరియు ఖచ్చితమైన ఎల్కంటి విజయ్ కుమార్తో ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రవర్ణాలు 42% రిజర్వేషన్ను ఏ విధంగా అయితే మూకుమ్మడిగా 3 పార్టీల వారు ఏకమై కోర్టులలో జీవోల ద్వారా అడ్డుకొని రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంచి గవర్నర్ గారి దగ్గర కూడా బిల్లు పెండింగ్లోనే పెట్టించి ఎవరైతే ఈ విధంగా బీసీలకు అడ్డు తగిలిండ్రో వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్గా నిలబెట్టి పార్టీ టికెట్ ఇచ్చి మా బీసీలందరినీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయానికి దూరంగా పెట్టాలని ప్లాన్తో ఇదంతా చేసి గత 10 సంవత్సరాలలో కూడా ఈ బీఆర్ఎస్ బీసీలకు బర్రెలు, గొర్రెలు, మేకలకే, చేపలకే పరిమితం చేసి రాజకీయంగా ఎదగకుండా 43 మంది రెడ్లకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎంపీలుగా కూడా ఎక్కడ చూసినా అగ్రవర్ణాలనే నిలబెట్టి బడుగు బలహీన వర్గాల జిల్లాలలో కూడా మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో కూడా కోటాధీశ్వరులను తెచ్చి అక్కడ నిలబెట్టి బీసీలకు రాజకీయ ఎదుగుదలకు ఏ విధంగా అన్యాయం చేసిందో దానికి మూల్యము చెల్లించుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదు. 42% మీద కేసీఆర్ కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మొన్ననన్నా మాట్లాడతాడేమో అనుకున్నాం కానీ బీసీలో ఊసే ఎత్తకుండా మళ్ళా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కూడా కులగణనో పాల్గొనలేదు కాక మరియు బీసీల గురించి ఇప్పటికీ ఆ పార్టీ స్టాండ్ ఏందో ఇప్పటి వరకు చెప్పకుండా ఏ విధంగా అయితే అగ్రవర్ణాలను పెట్టి కోర్టులలో కేసు వేయించిందో దానికి నిన్ననే మొత్తం సోషల్ మీడియాలో మా సోదరులు పెట్టిర్రు. ఎందుకంటే ఎన్నుండి నడిపిస్తున్నారు. హరీష్ రావు గారు అయినా కూడా ఈ విధంగా బడుగు బలైన వర్గాల మీద ఆయనకు ఎంత కోపం ఉందో, ఏ విధంగా ద్వేషం ఉందో నిన్ననే ప్రత్యక్షంగా బయటపడ్డది. కాబట్టి ఈ మీడియా ద్వారా తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు జనరల్ సీట్లలో నిలబడ్డ రెడ్డిలకు కూడా మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఎవరు వేయొద్దు. జనరల్ సీట్లలో నిలబడ్డ మన బడుగు బలహీన వర్గాలని గెలిపించి మన ఏందో మన సత్తా ఏందో తెలంగాణ రాష్ట్రంలో చూపించాలని ఈ మీడియా సమావేశం ద్వారా మేమందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఐక్యమత్యము తెలియజేయాలని కూడా కోరుతున్నాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయినా కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే మనం ఎంత నిర్లక్ష్యానికి గురి చేసిందో ఇప్పుడు ఓపెన్ గా బయట ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మనం ఉండి మన బీసీ, ఎస్సీ, ఎస్టీలనే ఎస్సీ నిలబడ్డ తాన్యము మన బీసీలంతా కూడా వాళ్ళకేసి మనము గెలవాలి. మొన్న గెలిచిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంత 52% గెలిచినామో ఇప్పుడు 60% మీద కూడా గెలవాలి. ఎందుకంటే మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలు 90% ఉన్నాం. కాబట్టి మనం ఐక్యమత్యంగా ఉండి అన్ని సీట్లు మున్సిపల్లో గెలుచుకోవాలి, మెజార్టీ సీట్లు గెలవాలని కోరుతున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పెద్ద వాగ్దానాలు కొట్టిండు. కానీ పార్లమెంట్ లో ఒక్క మాట మాట్లాడాడు బీసీల గురించి. కామారెడ్డి డిక్లరేషన్ లో మన బీసీ బిడ్డ ఆయన
కర్ణాటక ముఖ్యమంత్రిని తెచ్చి ఇక్కడ మనకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి గ్రామ పంచాయతీలో 17%కే మనకు పరిమితం చేసిండు. అయినా కూడా మనం 52% గెలిచి బడుగు బలైన వర్గాల సత్తా ఏందో మనం నిరూపించినాం. అందుకే కాంగ్రెస్ పార్టీ గత 80 సంవత్సరాలుగా కూడా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటి సంది కూడా బడుగు బలైన వర్గాలకు రాజకీయ దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రానియలేదు, సమాన అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి మేము ఈ మీడియా సమావేశం పెట్టి మన బీసీ బిడ్డలు ఉన్న దాన్నే మన వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి గెలవాలి. గెలుస్తేనే మన సత్తా నిరూపణ అవుతుంది. కాబట్టి ఇక బీజేపీ పార్టీ అయితే మనం చెప్పేది లేదు, అది అగ్రవర్ణాల పార్టీ. ఎక్కడైనా వాళ్ళే పార్టీ అధ్యక్షుడైనా ఆయన్నే అగ్రవర్ణాల వాడే. ఎక్కడ చూసినా కిషన్ రెడ్డి గారు మన బీసీలను ఓట్లు వేయించుకునే యంత్రాలుగానే చూస్తున్నాడు. అందుకే మన ఏ పార్టీలో మన బీసీ బిడ్డ నిలబడ్డా కూడా మన బీసీలనే గెలిపియాలి. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో మనం ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచినామో ఆ విధంగానే ఇంకా మెజార్టీతో, ఎందుకంటే ఇప్పుడు మనకు ఐకమత్యం ఎంతో మొన్ననే మనం అందరం నిరూపించుకున్నాము. 3 సంవత్సరాల దాకా కూడా ఇదే విధంగా పోరాటం చేసుకుంటా మన బలహీన వర్గాల బిడ్డలను బలంగా ఉన్నాం, మెజార్టీ ఉన్నాం కాబట్టి మనం గెలవాలి. ఎందుకంటే ఈ 3 పార్టీలలో కూడా ఎవరు మనకు అవకాశం ఇవ్వరు, అన్యాయానికి గురి చేస్తారు రాజకీయంగా. అందుకే మనం అందరం బీసీ బిడ్డలు ఎక్కడున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్న దగ్గర కూడా మన బీసీ ఓటేసి మనోళ్ళను గెలిపించుకోవాలి. ఈ 3 అగ్రవర్ణ పార్టీలకు మనం బుద్ధి చెప్తేనే వాళ్ళకి ఏమైనా తెలివి వస్తుంది. ఎందుకంటే మనం ఈ 80 సంవత్సరాల నుంచి మనం అన్యాయానికి గురి చేస్తున్నారు, రాజకీయంగా ఎదగనీయడం లేదు. ఇంకా నార్త్ ఇండియాలో అయితే యూజీసీ అనే చట్టం తెచ్చి మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ గారిని అవమానించి నానా విధాల ఏ విధంగా అయితే ఈ విద్యకు ఎన్నో విధంగా రాజకీయంగా కూడా అవమానపరిచారో అట్లనే మన బడుగు బలైన వర్గాల బిడ్డలను కూడా అవమానపరుస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా మా పెద్దలు ఉన్నారు, ఆయన ఒపీనియన్ తీసుకొని మనం రాజకీయంగా కానీ ఈ యూనివర్సిటీలలో అయినా కూడా మన వాటా మనం దక్కేదాకా మనం గట్టిగా పోరాటం చేస్తూనే ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 70-80 ఏళ్ల సంది ఈ రెడ్డిలు వెల్మలే ఏలుకుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరుకే పార్టీలు వేరువేరుగా అందరూ లోపల కలిసి మాట్లాడుకొని మన బడుగు బలహీన వర్గాలను ఎట్లా అంటే ఓట్లేసే యంత్రాలుగా మనం ఒక పనిముట్టు ఎట్లుంటుందో అట్లా వాడుకొని వదిలేయాలని వాళ్ళు ప్లాన్తో ఉన్నారు. మొన్న గ్రామ పంచాయతీలో మనం ఏ విధంగా అయితే చేసినామో అంతకంటే అదనంగా మనం సీట్లు సంపాదించే దిశగా గట్టిగా పోరాటం చేయాలి. మనం ఐకమత్యం ఏందో చూపించాలని మీ ద్వారా మేమంతా తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు పిలిపిస్తున్నాము. ఐకమత్యానికి నిరూపణ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.